ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 14 మే 2026. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బాబా ప్రేమ సాగర్లు. వారిలా ప్రపంచంలో వేరెవ్వరూ ప్రేమించలేరు. అలా పిల్లలైన మీరు కూడా తండ్రి సమానంగా అవ్వండి. ఎవరికి దుఃఖము కోపము తెప్పించకండి. ప్రశ్న: ఎలాంటి ఆలోచనలు నడుస్తూ ఉంటే సంతోష పాదరస మట్టం పైకి ఎక్కి ఉంటుంది? జవాబు: ఇప్పుడు మేము మా బుద్ధి రూపీ జోలెను జ్ఞానరత్నాలతో నింపుకుంటున్నాము. మళ్ళీ ఈ గనులు మొదలైనవన్నీ నిండిపోతాయి. అక్కడ మేము బంగారు భవనాలను నిర్మిస్తాము. సెకండ్ పాయింట్: మా బ్రాహ్మణ కులం ఉత్తమ కులం. మేము సత్యమైన సత్యనారాయణ కథను, అమర్ కథను వినిపిస్తాము. ఇటువంటి ఆలోచనలు నడుస్తూ ఉంటే సంతోష పాదరస మట్టం పైకి ఎక్కి ఉంటుంది. ఓం శాంతి. పిల్లలు తండ్రి స్మృతిలో కూర్చుని ఉన్నారు. ఈ శ్రీమతము అనగా శ్రేష్టాతి శ్రేష్టమైన మతం లభిస్తుంది. స్మృతి యాత్ర చాలా మధురమైనది. ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో బాబా అంతగా మధురంగా అనిపిస్తారని పిల్లల నెంబర్ వార్ పురుషార్థానుసారం తెలుసుకున్నారు. వారు సాక్రీన్ కదా, ఒక్క తండ్రి మాత్రమే ప్రేమిస్తారు, మిగిలిన వారంతా దండిస్తారు. ప్రపంచమంతా ఒకరినొకరు తిరస్కరించుకుంటూ ఉంటారు. తండ్రి ప్రేమిస్తారు. వారిని కేవలం పిల్లలైన మీరు మాత్రమే తెలుసుకున్నారు. తండ్రి చెప్తారు, నేను ఎవరో, ఎలా ఉంటానో, ఎంత పెద్దగా ఉంటానో ఎవరికి తెలియదు. మన తండ్రి ఎంత పెద్దగా ఉంటారో చెప్పండి అని అడిగితే మీరు బిందువు అని చెప్తారు. ఈ విషయం ఇంకెవరికీ తెలియదు. పిల్లలు కూడా పదే పదే మర్చిపోతారు. భక్తి మార్గంలో పెద్ద పెద్ద చిత్రాలను పూజించేవారమని ఇప్పుడు బిందువును ఎలా స్మృతి చేయాలి అని ప్రశ్నిస్తారు. బిందువు అనే స్మృతి చేస్తుంది కదా. తాను ఒక బిందువునని, తన తండ్రి కూడా అలాగే ఉన్నారని ఆత్మకు తెలుసు. ఆత్మయే ప్రెసిడెంట్గా అవుతుంది. అలాగే ఆత్మయే నౌకర్గా కూడా అవుతుంది. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది. బాబా అందరికన్నా మధురమైన వారు. ఓ పతిత పావన, దుఃఖహర్త, సుఖకర్త రండి అని అందరూ వారిని స్మృతి చేస్తారు. మేము ఎవరిని బిందువు అని అంటామో వారు చాలా సూక్ష్మమైన వారు, కానీ వారి మహిమ చాలా గొప్పదని ఇప్పుడు పిల్లలైన మీకు నిశ్చయం ఉంది. జ్ఞానసాగర్డు, శాంతి సాగర్డు అని వారి మహిమను గానం కూడా చేస్తారు, కానీ వచ్చి సుఖాన్ని ఎలా ఇస్తారో తెలియదు. ఎవరెవరు ఎంతగా శ్రీమతానుసారం నడుస్తారో మధురాతి మధురమైన పిల్లలందరూ అర్థం చేసుకోగలరు. సర్వీస్ చేసేందుకు శ్రీమతం లభిస్తుంది. చాలామంది మనుషులు అనారోగ్యంతో రోగులుగా ఉన్నారు. చాలామంది ఆరోగ్యవంతులు కూడా ఉన్నారు. సతయుగంలో ఆయువు చాలా ఎక్కువగా, సగటున 125-150 సంవత్సరాలు ఉంటుందని భారతవాసులకు తెలుసు. ప్రతి ఒక్కరూ తమ పూర్తి ఆయువును పూర్తి చేస్తారు, అనగా జీవించేవారు. ఇది పూర్తిగా చీచి ప్రపంచం. ఇది ఇక కొద్ది సమయం మాత్రమే ఉంటుంది. మనుషులు ఇప్పటి వరకు పెద్ద పెద్ద ధర్మశాలలు మొదలైనవి నిర్మిస్తూనే ఉన్నారు. అవి ఇక ఎంత సమయం ఉంటాయో వారికి తెలియదు. మందిరాలు మొదలైనవి నిర్మిస్తారు. లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. వాటి ఆయువు ఇక ఎంత సమయం ఉండవచ్చు? ఇవన్నీ ఇక సమాప్తమైపోతాయని మీకు తెలుసు. ఇల్లు మొదలైనవి నిర్మించేందుకు బాబా మిమ్మల్ని ఎప్పుడూ వద్దనరు. మీరు మీ ఇంట్లో ఒక గదిలో ఆసుపత్రి లేక విశ్వవిద్యాలయాన్ని తెరవండి. ఏ ఖర్చు లేకుండా ఈ జ్ఞానం ద్వారా ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందాలను 21 జన్మలకు తీసుకోవాలి. మీకు చాలా సుఖం లభిస్తుందని కూడా అర్థం చేయించబడింది. ఎప్పుడు తమోప్రధానంగా అవుతారో అప్పుడు దుఃఖం ఎక్కువగా కలుగుతుంది. ఎంతంత తమోప్రధానంగా అవుతూ ఉంటారో అంత ప్రపంచంలో దుఃఖము, అశాంతి పెరుగుతూ ఉంటుంది. మనుషులు చాలా దుఃఖితులుగా అవుతారు. తర్వాత జై జై ధ్వనులు వినిపిస్తాయి. పిల్లలైన మీరు ఏ వినాశనాన్ని దివ్య దృష్టి ద్వారా చూశారో దాన్ని మళ్ళీ వాస్తవంగా చూస్తారు. చాలామంది స్థాపన సాక్షాత్కారాన్ని కూడా చేసుకున్నారు.
చిన్నపిల్లలు చాలా సాక్షాత్కారాలు చేసుకునేవారు. వారికి జ్ఞానమేమీ ఉండేది కాదు. పాత ప్రపంచం తప్పకుండా వినాశనమవుతుంది. తండ్రియే వచ్చి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారని పిల్లలైన మీకు తెలుసు. కానీ ఉన్నత పదవిని పొందేందుకు పిల్లల పురుషార్థం చేయవలసి ఉంటుందని తండ్రి కూర్చుని విషయాలన్నీ అర్థం చేయిస్తారు. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని ప్రపంచంలోని వారికి తెలియదు. నేను దాతను, మీకు ఇచ్చేందుకే వచ్చానని తండ్రి చెప్తారు. పతిత పావన, రండి, వచ్చి మమ్మల్ని పావనంగా చేయండి అని మనుషులు పిలుస్తారు. తండ్రి చెప్తారు, మొదట మీరు ఎంత బుద్ధివంతులుగా ఉండేవారు. అప్పుడు సతోప్రధానంగా ఉండేవారు, ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయారు. ఈ విషయాలు ఇప్పుడు మీ బుద్ధిలోకి కూడా వచ్చాయి. ఇంతకుముందు విశ్వంపై రాజ్యం చేసేవారని భావించేవారు కాదు. మీరే విశ్వాధికారులుగా ఉండేవారు. మళ్ళీ తప్పకుండా అవుతారు. చరిత్ర భూగోళాలు తప్పకుండా పునరావృతం అవుతాయి. 5000 సంవత్సరాల క్రితం నేను వచ్చాను. మిమ్మల్ని స్వర్గాధికారులుగా తయారు చేశాను. 5000 సంవత్సరాల క్రితం నేను వచ్చాను. మిమ్మల్ని స్వర్గాధికారులుగా తయారు చేశాను. మళ్ళీ మీరు 84 జన్మల మెట్లు దిగారని తండ్రి అర్థం చేయించారు. ఈ విస్తారము ఏ శాస్త్రంలోనూ లేదు. శివబాబా ఏవైనా శాస్త్రాలు మొదలైనవి చదివారా? వారిని జ్ఞాన అథారిటీ అని అంటారు. వారు శాస్త్రాలు మొదలైనవి చదివి శాస్త్రాల అథారిటీగా అవుతారు. అయినా వారు కూడా పతిత పావన, రండి అని గానం చేస్తారు. గంగా స్నానం చేసేందుకు వెళ్తారు. వాస్తవానికి ఈ భక్తి ఉన్నదే గృహస్థుల కొరకు. సద్గతి దాత ఎవరో వారికి కూడా తెలియదని తండ్రి అర్థం చేయిస్తున్నారు. హే పతిత పావన, రండి అని మీరు నన్ను పిలుస్తారు. నేను మిమ్మల్ని పావనంగా చేస్తానని తండ్రి చెప్తారు. నేను మిమ్మల్ని చదివించేందుకు వస్తాను, అంతేకాని మాపై కృప చూపండి అని అడగరాదు. నేను టీచర్ను, మీరు కృప మొదలైనవి ఎందుకు వేడుకుంటారు? ఆశీర్వాదాలు అనేక జన్మల నుండి తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వచ్చి తల్లిదండ్రుల ఆస్తికి అధికారులుగా అవ్వండి. ఇంకేమని ఆశీర్వదిస్తారు? పిల్లలు జన్మిస్తూనే తండ్రి ఆస్తికి అధికారిగా అవుతారు. కృప చూపించండి అని లౌకిక తండ్రిని అడుగుతారు. ఇక్కడ కృప అనే మాటే లేదు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. బాబా బిందువు అని కూడా ఎవరికి తెలియదు. ఇప్పుడు మీకు తండ్రి తెలిపించారు. పరంపిత పరమాత్మ, గాడ్ ఫాదర్, సుప్రీం సోల్ అని అందరూ అంటారు. కావున వారు పరమాత్మ అయ్యారు కదా, వారు సుప్రీం. మిగిలిన వారందరూ ఆత్మలే కదా. సుప్రీం తండ్రి వచ్చి తమ సమానంగా తయారు చేస్తారు. స్వర్గ రచయిత అయిన అనంతమైన తండ్రి వచ్చి స్వర్గాధికారులుగా చేస్తారని ఎవరి బుద్ధిలోనైనా ఉందా? వారు వచ్చి స్వర్గాధిపతులుగా చేస్తారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీకు తెలుసు. కృష్ణుని చేతిలో స్వర్గం యొక్క గోళం ఉంది. గర్భం నుండి శిశువు వెలుపలికి వచ్చినప్పటి నుండి ఆయువు ప్రారంభమవుతుంది. శ్రీకృష్ణుడు పూర్తి 84 జన్మలు తీసుకుంటాడు. గర్భం నుండి వెలుపలికి వచ్చిన రోజు నుండి 84 జన్మలు లెక్క వేస్తారు. లక్ష్మీనారాయణులు పెద్దవారు అయ్యేందుకు 30-35 సంవత్సరాలు పడుతుంది కదా. ఆ 30-35 సంవత్సరాలను 5000 నుండి తగ్గించవలసి వస్తుంది. శివబాబాదైతే లెక్కించలేరు. శివబాబా ఎప్పుడు వచ్చారు అని సమయాన్ని చెప్పలేరు. ప్రారంభం నుండి సాక్షాత్కారాలు అయ్యేవి. ముసల్మాన్లు కూడా పూల తోట మొదలైనవి చూసేవారు. ఈ నవవిధ భక్తిని ఎవరూ చేయలేదు. ఇంట్లో కూర్చుని ఉన్న తామంతటకు తామే ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. వారు ఎంతగా నవవిధ భక్తి చేశారు? బాబా సన్ముఖంలో అర్థం చేయిస్తున్నారు. బాబా దూరదేశం నుండి వచ్చారు. ఈ విషయం పిల్లలకు తెలుసు. ఇతనిలో ప్రవేశించి మనల్ని చదివిస్తారని మీకు తెలుసు. కానీ మళ్ళీ బయటకు వెళ్ళటంతో నష తగ్గిపోతుంది. స్మృతిలో ఉంటే ఖుషి పాదరస మట్టం కూడా పైకి ఎక్కి ఉంటుంది. కర్మాతీత స్థితి వచ్చేస్తుంది. కానీ దీనికి సమయం పడుతుంది. ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణుని ఆత్మకు అంతిమ జన్మలో పూర్తి జ్ఞానం ఉంది. మళ్ళీ గర్భం నుండి వెలుపలకు వస్తే కొద్దిగా కూడా జ్ఞానం ఉండదు. బాబా అంటున్నారు, కృష్ణుడు ఏ మురళిని మ్రోగించలేదు. అతనికి జ్ఞానమే తెలియదు.
లక్ష్మీనారాయణులకే తెలియనప్పుడు ఈ ఋషులు, మునులు, సన్యాసులు మొదలైన వారు ఎలా తెలుసుకోగలరు? విశ్వాధికారులైన లక్ష్మీనారాయణులకే తెలియనప్పుడు మరి ఈ సన్యాసులు ఎలా తెలుసుకోగలరు? సాగరంలో రావి ఆకుపై వచ్చారు, అది చేశారు అని చెప్తారు. ఇవన్నీ కథలు. వీటిని కూర్చుని రాసేశారు. గంగా నదిలో అడుగుపెట్టినప్పుడు గంగా క్రిందకు వెళ్ళిపోయిందని చెప్తారు. మనుషులు ఎలాంటి కథలు తయారు చేశారో మీరు ఆలోచించండి. ఈ ఉల్టా సుల్టా మాటలను ఎప్పుడు విశ్వసించకండి అని బాబా చెప్తారు. శాస్త్రాలు మొదలైనవి ఎంతమంది చదువుతారు? ఇప్పుడు మీరు చదివిందంతా మర్చిపోండి, ఈ దేహాన్ని కూడా మర్చిపోండి అని బాబా చెప్తారు. ఆత్మనే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుని పాత్రను అభినయిస్తోంది. భిన్న భిన్న నామరూప దేశ కాలాల్లో శరీరాలను తీసుకుంటుంది. ఇప్పుడు బాబా చెప్తారు, ఇది చిచి వస్త్రం. ఆత్మ, శరీరం రెండూ పతితమైపోయాయి. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు సుందరంగా ఉండేది. మళ్ళీ కామచిత్పై కూర్చోవటం వల్ల నల్లకైపోయింది. ఇప్పుడు మళ్ళీ బాబా జ్ఞానచిత్పై కూర్చోపెడతారు. నన్ను స్మృతి చేస్తే మీ మల్లాలన్నీ తొలగిపోతాయని పతిత పావనుడైన తండ్రి చెప్తున్నారు. ఆత్మలోనే మలినాలు కలుస్తాయి. కలియుగ అంతిమంలో మీరు నిరుపేదలుగా ఉన్నారు. అక్కడ సతయుగంలో మీరు బంగారు భవనాలను నిర్మిస్తారు. ఇక్కడ వజ్రాలకు ఎంత వేల ఉందో చూడండి. అక్కడైతే అవి రాళ్ళు వల్లే లభిస్తాయి. ఇప్పుడు మీరు బాబా ద్వారా జ్ఞాన రత్నాల జోలును నింపుకుంటున్నారు. సాగరం నుండి రత్నాల పల్లెంను నింపుకొని తెస్తారని రాయబడి ఉంది. సాగరం నుండి ఎన్ని కావాలో అన్ని తీసుకోవచ్చు. గనులే నిండిపోయి ఉంటాయి. మీరు సాక్షాత్కారం చేసుకున్నారు. మాయ మత్స్యంద్రుని కథను కూడా చూపిస్తారు. అందులో బంగారు ఇటుకలు పడి ఉన్నాయని చూసి తీసుకువెళ్ళాలని అనుకుంటాడు. క్రిందకు వచ్చి చూస్తే ఏమీ ఉండదు. అక్కడ బంగారు ఇటుకలతో మెహల్ తయారు చేస్తారు. ఇలాంటి విచారాలు చేస్తే ఖుషీ స్థాయి పెరుగుతుంది. బాబా పరిచయాన్ని ఇవ్వాలి. శివబాబా 5000 సంవత్సరాల క్రితం కూడా వచ్చారు. ఇది ఎవరికీ తెలియదు. 5000 సంవత్సరాల క్రితం వచ్చి మీకు రాజయోగాన్ని నేర్పించాను. కల్పకల్పం మీకే నేర్పిస్తానని మీకు తెలుసు. ఎవరు బ్రాహ్మణులు అవుతారో వారే మళ్ళీ దేవతలుగా అవుతారు. విరాట రూపాన్ని కూడా తయారు చేస్తారు. అందులో బ్రాహ్మణుల స్థానమైన శిఖరాన్ని చూపించలేదు. బ్రాహ్మణ కులం చాలా ఉత్తమమైందిగా మహిమ చేయబడింది. వారు దైహికమైన వారు, మీరు ఆత్మికమైన వారు. మీరు సత్యమైన కథను వినిపిస్తారు. ఇదే సత్యనారాయణ కథ, అమర్ కథ. మీకు అమర్ కథను వినిపించి అమరులుగా తయారు చేస్తున్నారు. ఈ మృత్యులోకం సమాప్తమైపోతుంది. నేను మిమ్మల్ని తీసుకెళ్లేందుకే వచ్చానని శివబాబా చెప్తారు. ఎంతమంది ఆత్మలో ఉండవచ్చు? ఆత్మలకు తెలుస్తుంది. అక్కడ ఏ శబ్దమూ ఉండదు. తేనెటీగల గుంపు వెళ్ళినప్పుడు ఎంత శబ్దం వస్తుంది? రాణి ఈగ వెనుక తేనెటీగలన్నీ పరిగెడతాయి. పరస్పరం ఎంత ఐక్యం ఉంటుంది. బ్రహ్మం ఉదాహరణ కూడా ఇక్కడితే. మీరు మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. పతితులకు మీరు జ్ఞానాన్ని బూబూ చేయటం వలన వారు పావనంగా విశ్వాధికారులుగా అవుతారు. మీది ప్రవృత్తి మార్గం. అందులో కూడా మెజారిటీ మాతలది. కనుక వందే మాతరం అని అంటారు. ఎవరు తండ్రి ద్వారా 21 జన్మలకు వారసత్వం నిప్పిస్తారో వారే బ్రహ్మకుమారీలు. తండ్రి సదా సుఖ వారసత్వంని ఇస్తారు. ఎవరు సర్వీస్ చేస్తారో, బాగా చదువుతారో వారు నవాబులుగా అవుతారు. రాజు కావటం బాగుంటుందా లేక నౌకరుగా కావటం బాగుంటుందా? అంతిమ సమయంలో మీరు ఏమవుతారో అంతా మీకు తెలుస్తుంది. తర్వాత మేము శ్రీమతంపై ఎందుకు నడవలేకపోయామని పశ్చాత్తాపడతారు. శ్రీమతంను అనుసరించండి అని బాబా చెప్తారు. సెంటర్ కొరకు ఎవరో ఒక గదిని ఇస్తారు. వారు స్వయంగా మాంసం మొదలైనవి తింటూ ఉంటారు. ఇలా కూడా ఉండరాదు. వారు పుణ్యాత్ములు, వీరు పాపాత్ములు. అప్పుడు అది ఆశ్రమం అని అనిపించదు. ఇలా ఉండరాదు. ఇంట్లో స్వర్గాన్ని తయారు చేస్తున్నప్పుడు స్వయం కూడా స్వర్గంలో ఉండాలి కదా. కేవలం ఆశీర్వాదాలపై ఆధారపడరాదు. బాబాను స్మృతి చేయాలి. పవిత్రంగా చేసి జతలో తీసుకెళ్తారు. ఇంత గొప్ప లాటరీ లభిస్తున్నందుకు మీకు చాలా ఖుషి ఉండాలి.
బాబాను ఎంత స్మృతి చేస్తారో అంతగా వికర్మలు వినాశనం అవుతాయి. బాబా చూపించే అంత ప్రేమ ప్రపంచంలో వేరెవ్వరూ చూపించలేరు. వారిని ప్రేమ సాగర్లు అని అంటారు. మీరు కూడా అలా తయారవ్వండి. ఒకవేళ ఎవరికైనా దుఃఖాన్ని ఇచ్చినా, కోపం తెప్పించినా దుఃఖితులై మరణిస్తారు. ఇది శాపం ఇవ్వటం కాదు, కేవలం అర్థం చేయిస్తున్నారు. సుఖాన్ని ఇస్తే సుఖంగా ఉంటారు. అందరినీ ప్రేమించండి. బాబా కూడా ప్రేమ సాగర్డు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఏ ఉల్టా సుల్టా మాటలను నమ్మరాదు. ఇంతవరకు ఉల్టాగా చదివిన దానినంతా మర్చిపోయి అశరీరులుగా అయ్యే అభ్యాసం చేయాలి. సెకండ్ పాయింట్, కేవలం ఆశీర్వాదాల ఆధారంతో నడవరాదు. స్వయాన్ని పవిత్రంగా తయారు చేసుకోవాలి. తండ్రిని ప్రతి అడుగులో ఫాలో చేయాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వరాదు, కోపం తెప్పించరాదు. ఈరోజు వరదానము. సత్యమైన లగ్నం యొక్క ఆధారంపై ఇతర సాంగత్యాలను తెంచి ఒక్కరితో సాంగత్యం జోడించే సంపూర్ణ నమ్మకస్తులు. ఎవరి సంకల్పం లేక స్వప్నంలో కూడా తండ్రి కర్తవ్యం లేక తండ్రి యొక్క మహిమ, తండ్రి యొక్క జ్ఞానం తప్ప వేరే ఏది కనిపించదో వారిని సంపూర్ణ నమ్మకస్తులు అని అంటారు. ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు. బుద్ధి యొక్క లగ్నం సదా ఒక్కరి సాంగత్యంలోనే ఉంటే అనేక సాంగత్యాల రంగు అంటుకోదు. అందువలన ఇతర సాంగత్యాలను తెంచి ఒకరి సాంగత్యమన్నే జోడించాలి అనే మొదటి ప్రతిజ్ఞను నిభాయించటం అనగా సంపూర్ణ నమ్మకస్తులు కావటం. స్లోగన్: సత్యత యొక్క స్వాస్థితి అనేది పరిస్థితుల్లో కూడా సంపూర్ణంగా చేసేస్తుంది. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకరస స్థితిని అనుభవం చేయండి. మేము అత్యంత ఉన్నతమైన తండ్రి యొక్క పిల్లలము అని గుర్తుండుట ద్వారా ఏకరస అవస్థ ఉంటుంది. ఒకరితోనే సంబంధం ఉంటే అప్పుడు స్థితి కూడా ఏకరసంగా ఉంటుంది. ఒకవేళ వేరే సంబంధం పైకి మోహం వెళ్తే ఏకరస అవస్థ ఉండదు. కనుక ఏకరస అవస్థను తయారు చేసుకునేందుకు ఒకరిని తప్ప ఇక వేరే ఏం చూస్తున్నా చూడరాదు. అచ్చా, ఓం శాంతి.